ఇక మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూద్దామండి. సంవత్సరం అయింది, సుమారుగా సంవత్సరం అయిందండి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు హామీలు వీళ్ళకంతా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆడ కూటమి ప్రభుత్వానికి కానీ హామీలు, వీళ్ళు ఇచ్చిన హామీలకు కూడా బాగానే ఖర్చు అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితేనేమి, అక్కడ కూటమి ఇచ్చిన హామీలకు కూడా ఎక్కువ బడ్జెటే అవసరం ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులను వీళ్ళకి సంక్రమింపజేసిపోయింది. 11 లక్షల కోట్లకు కూడా 40,000 కోట్లు ఏదో వడ్డీలు కంతులు కట్టాల్సిందే. పోను మిగిలింది ఖర్చు పెట్టుకోవాలా. ఖర్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు వీళ్ళకి కూడా వనరులు సరిపోవడం లేదు. సరే హామీలు అయితే పెట్టినారు, ఏదో బస్ పథకం అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, విద్యుత్ శక్తి అయితేనేమి, ఇవన్నీ చిన్న చిన్నవన్నీ నెరవేర్చినారు. రుణమాఫీ 18 లక్షల కోట్లు ఇచ్చినామంటున్నారు. కానీ ఇంకా ఎక్కువ మంది 24 లక్షల కోట్లకేమో మేరకేమో రైతులు ఉన్నారు. వాళ్ళకు రాలేదు కదా, వాళ్ళలో అసంతృప్తి అయితే ఉంది. అందరికీ రాలేదనేది ఒక అసంతృప్తి మిగిలింది. ఇటువంటి ఇంప్లిమెంటేషన్ చేసినా కానీ అరకొరగా ఇంప్లిమెంట్ చేసినారు, పూర్తి చేయలేదు అనేది ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది. ఇక మరి కేటీఆర్ గురించి తెలుసండి మీకు. ఏంటంటే కేసీఆర్ గారు అబ్బాయి, ఆయన మీద 3 ఆరోపణలు వస్తున్నాయండి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ అండి, 2 ఏంటంటే ఆయన ఈ రేస్ కార్లను ఒకటి నిర్వహించడానికి 55 కోట్లు ఇచ్చేసారటండి. అది అంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు లగచర్లో కేసు వచ్చిందండి. ఈ ఒక పరిశ్రమ పెడుతుంటే అంటే ఫార్మా వస్తుంటే దానికి ఈయన దగ్గరుండి ఏదో చేశారు, కలెక్టర్ని కొట్టించారు అని. ఫోన్ ట్యాపింగ్ ఆయన పేరు లేదండి. ఫోన్ ట్యాపింగ్ అది వేరు సమస్య. ఇదైతే ఈ ఫార్ములా రేసులో అయితే ఆయన శాఖ కిందనే జరిగింది కాబట్టి ఆయన 55 కోట్ల రూపాయలు ఈడీ పర్మిషన్ ఇవ్వకుండానే ముందే ఇచ్చేసినారని, ఈడీ పర్మిషన్ ఇచ్చే లోపలనే ఇచ్చి వైలేట్ చేసినారనేది ఆరోపణ. ఆరోపణను యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసేదానికి పర్మిషన్ ఇమ్మని, గవర్నర్ పర్మిషన్ ఇమ్మని ఒక పెట్టుకున్నారు. అది మరి ఆయన గవర్నర్ గారు 15 రోజులు అయింది, ఆయన దగ్గర పెండింగ్ లో ఉంది. ఆయన దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తే ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆయనకి ఇబ్బందికర సమస్య, ఎందుకంటే అది క్లియర్ గా కనపడుతుంది కాబట్టి. ఇక చెగిచర్ల వచ్చి అది వేరు సమస్య. అక్కడేమిట్రానంటే ఇంతకుముందు ఫార్మా క్లస్టర్ ఉన్నది. ఆ ఫార్మా క్లస్టర్ను అది ఎందుకో వదిలేసి ఇక్కడ తీసుకొచ్చి ఫార్మా విలేజెస్ అని ఇక్కడ పెట్టాలని, కొడాల దగ్గర తన నియోజకవర్గంలో పెట్టాలని భూసేకరణకు పబ్లిక్ హియరింగ్ జరగాలి కదా. పబ్లిక్ హియరింగ్ కలెక్టర్ గారు పోయినప్పుడు కలెక్టర్ గారి మీద దాడి జరిగింది. జాయింట్ కలెక్టర్ అయితేనేమి ఒక డిఎస్పీ మీద దాడి జరగడం జరిగింది. అక్కడ కడా అధికారి స్పెషల్ ఆఫీసర్ మీద కూడా దాడి జరిగింది భౌతికంగా. ఈ సంఘటనలు అక్కడ అన్న నరేందర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు చేయించినారు అని, పట్నం నరేందర్ రెడ్డి ఆయన చేయించినారని ఆయన మీద ఫోన్లలో లిస్ట్ లో పేరు వచ్చింది, ఫోన్లు మాట్లాడినారని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో కూడా ఈయన కేటీఆర్ గారు మాట్లాడినారని ఆరోపణలు ఉన్నాయి, ఇంకా ఎస్టాబ్లిష్ కాలే. అది తప్పే కదా. ఒక ప్రభుత్వ విధానాలు వాళ్ళ ఇష్టము, మీరు పెట్టిన చోటనే వాళ్ళు అమలు చేయాలనేది ఎక్కడుంది? లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, వారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారో అది వారి విధానం అవుతుంది. మీరు చేసిన విధానాలను అమలు చేయడమని కేటీఆర్ గారు అడగడం తప్పు. ఈ ప్రభుత్వం విధానాలు ఈ ప్రభుత్వానికి ఉంటాయి. తప్ప ఒప్ప అనేది రేపు 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయించుతారు, కానీ ఈయన కాదు కదా నిర్ణయించాల్సింది. అది దాంట్లో జరిగే లోపాలను వేలెత్తి చూపించవచ్చు. కానీ ఈ పనిలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఆయనే రెచ్చగొట్టి పంపించినారు నరేందర్ రెడ్డి గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని, ఆయన ద్వారా జరిపించినారు అంటున్నారు. అటువంటిది ఒక ప్రభుత్వంలో ఉండి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి గారి కుమారుడుగా ఉండి
అన్ని కార్యక్రమాలు ఆయన చేయించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరో ఏ ప్రభుత్వం వచ్చి వాళ్ళేదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కంటగింపుతో వ్యవహరించడం అనేది అది మంచి వ్యవహారం కాదు, తప్పే అవుతుందండి. అలాగే కేసీఆర్ గారు కూడా బయట రావట్లేదండి. ఎందుకంటే అది ఆయన మీ ఇష్టం చెప్పమా అంటే ప్రజల్లో మంచి పేరున్న కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత రావట్లేదు బయటికి. ప్రజల్లో మంచి పేరు ఉంటే ఓడిపోతారు అంటే ఆయన బయటికి రాలేదనేది, శాసనసభకు రాకుండా ఉండాలనేది అక్కడ అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి శాసనసభకు హాజరు కాకుండా ఉండడం అనేది తప్పే అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఎక్కడో చోట పరిపాలనలో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లను వేరెత్తి చూపిస్తారో వేలం చేస్తారని చెప్పి ఆయన కూడా రాకుండా ఉన్నారు. అదే సేమ్ కారణాలు అయితే ఆడైనా ఒకటి ఈడైనా ఒకటి. భయపడినట్టుగా ఉంది, అవమానపరుస్తారేమో అని కూడా అవమాన పరిస్థితి లోటుపాట్లు ఉంటాయి, తప్పకుండా వేరెత్తి చూపిస్తారు. అది అవమానం జవాబు చెప్పాల్సిన సత్తా ఉండాలి కదా తీసుకున్నారు.